ఎస్సీ ఎస్టీలకు పెంచండి, అప్పుడే మిగతా వారితో వాళ్ళు పోటీ పడతారు అంటే అప్పటి నుండే ఆయన చాలా మంచి హృదయంతో తప్పనిసరిగా అని చెప్పి భుజం మీద చేయి వేసి అప్పటి నుండి వెంటనే యూనిట్ కాస్ట్ పెంచారు. దానిలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ గ్యాప్ జనరల్ పాపులేషన్కి ఎస్సీ ఎస్టీకి దాని కొరకు మీరు కృషి చేయాలి కదా. ఎక్స్ట్రా అందరికీ ఒకే రేట్ ఇస్తే మిగతా వాళ్ళు కట్టుకుంటారు, కొంత చేతిలో వేసుకొని, వీళ్ళు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళ నిర్మాణం పూర్తి కాలేదని చెప్తే అది ఆయనతో వెరిఫై చేసి చేసుకున్నారు. రెండోది, ఒకసారి ఆయన చాలా మంచి పనులు అందరికీ ఏదో మేలు చేస్తాడు. నేను రేపు మిమ్మల్ని కలవాలంటే ఉదయాన్నే 5:30కి రమ్మన్నాడు. 5:30కి వెళ్ళాను దస్త్రం తీసుకొని. ఇది పేపర్ ఏది అన్నాడు. నాకేం అర్థం కావట్లా పేపర్ ఏదని. ఏదా నువ్వు ఏం తెచ్చుకున్నావు ప్రపోజల్ ఏమన్నా ఉందా అని అన్నాడు. అట్లాంటిది ఏం లేదన్నా, నేను వేరే మొన్న డీలిమిటేషన్లో నెల్లూరు రిజర్వ్ కాలేదు, బాపట్ల రిజర్వ్గా అయిందని వాళ్ళ మహిళలు ఇప్పుడు ఇద్దరు లేరులే, ఇక్కడ పార్టీలో లేరు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తే ఆమె నన్ను పిలిచి మహిళల సీట్లన్నీ రిజర్వ్ కాకుండా చేశారంట, మరి నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేది వాళ్ళకి సీట్లని అంది. నేను కాదు కదా, రాజశేఖర్ రెడ్డి, అక్కడ ఉన్నది ఎవరు, జనార్దన్ రెడ్డి, గాదే వెంకటరెడ్డి, ఏవిఎస్ రెడ్డి, మీరందరూ చేస్తే నన్ను తిట్టిస్తారేంటని అడిగా. నేను దీనికి వచ్చావా నువ్వు, నేను చెప్తాలే నువ్వు చేసావు కరెక్టే, కానీ ఆయన ఒప్పుకోలేదు, అది నీ తప్పు కాదు అని చెప్పి ఇది చెప్పడానికి వచ్చావా అని అన్నాడు. అవునంటే అది లేని ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఈయనేదో సోచ్ చెప్పడానికి వచ్చాడులే. నేను అనుకున్నాను ఐ థాట్ యు బ్రాట్ సమ్ ప్రపోజల్, ఏమన్నా సాయం చేయడానికి నీకు పిలిస్తే నువ్వు ఇవన్నీ చెప్తావేంటని కొంచెం కోపడి ఈసారి ఏమన్నా ఉంటే తెచ్చుకో అని చెప్పాడు. సరే, ఆ నెల తర్వాత వారు మన మధ్య లేకుండా పోయారు. సరే, చివరికి ఢిల్లీలో 16వ తారీఖు సెప్టెంబర్, ఆయన ఆగస్టు 16వ తారీఖు ఢిల్లీ వచ్చారు లాస్ట్ విజిట్. పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు చెప్పావు, నా పుస్తకంలో ఉంది, ఈ క్రైస్తవులకి సమాధులకు సంబంధించిన జీవో ఇష్యూ చేస్తున్నాను, ఇంకోసారి రాజ్యసభ వస్తుంది నీకు అని చెప్పి ఆప్యాయంగా పలకరించి 15 రోజుల తర్వాత ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. నేను అనుకున్నాను భగవంతుడు పిలుచుకునే ముందు మానవుణ్ణి దేవుళ్లాగా చేసి పిలుచుకుంటాడు అని. ఆ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. సో లాంగ్ లివ్ వైఎస్. తప్పకుండా మిత్రులు చెప్పినట్లు ఎవరైనా నిజంగా వైఎస్కి ప్రేమించి వారికి నివాళులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి, అదే నిజమైనటువంటి నివాళి. కాంగ్రెస్ పార్టీని బ్రతికిద్దాం, కాంగ్రెస్ పార్టీని మళ్ళా నిర్మాణం చేద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకొని నిజంగా వైఎస్ గారి మీద ప్రేమ, అభిమానం, ఆత్మీయత పంచుకునే వాళ్ళు ఉంటే వారిని ప్రేమించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించండి. అదే వైఎస్ గారికి ఇచ్చినటువంటి నివాళిని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రమేష్ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడానికి గొంతు చాలదు నాకు. రాజశేఖర రెడ్డి అంటే ఒక ధైర్యం, ఒక విద్యుత్ ప్రవాహం. అది మా కష్టాలని ముందుగానే గుర్తించి పరిష్కరించి మరీ ఫోన్ చేసి చెప్పిన మహానాయకుడు. అంతెందుకు, అసెంబ్లీలోకి అట్లా వస్తే ఒక మహాశక్తి స్వరూపం అసెంబ్లీకి వచ్చే విధంగా చూసేవాళ్ళం, ధైర్యంగా గర్వంగా నిటారుగా నిలబడేవాళ్ళం. అందరికీ తెలిసిన అంశమే. రాజశేఖర రెడ్డి గారు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లా కనిపించి అట్లా నవ్వేసి ఒక దెబ్బ అట్లా వెనకో ముందో కొడితే చాలు, జీవితం ధన్యవాదాలు భావించేవాళ్ళం. ఆ రోజున భుజం మీద చేయేస్తే
మనం కొద్దిగా కదిలితే ఎక్కడ చేదీసేస్తాడో అని ఆయన కదలిక అనుకూలంగా మనం వంగుతూ తిరిగేవాళ్ళం ఆఖరికి ఆ రోజున. అన్నీ గుర్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారిని చెప్పడానికి 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఒక 2-3 రోజులు నెలైనా కానీ తక్కువ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత కోప్పడ్డాడంటే ఆ పని జరుగుతున్న అర్థం. మనల్ని మందలించాయంటే ఖచ్చితంగా ఈ పని అయిపోయిందని ధైర్యంగా రావచ్చు. నేను బట్టి ఇక్కడే ఉన్నాడు, మురళి వెల్ఫేర్ హాస్టల్ పిల్లల స్టైఫన్ల విషయం మాట్లాడదామని వెళ్ళాం. వెళ్తే అప్పటికి దాదాపు 10 సంవత్సరాలు పెంచలే.